రూపాయలు కూడా ఇవ్వని కూడా నీకు శాతం అయితే లేదా అని చెప్పేసి కొంచెం వల్గర్ గా మాట్లాడాడు సార్. ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడండి అట్లనే. కంప్లైంట్ ఏమన్నా చేసిండ్రమ్మా పోలీస్ స్టేషన్ లో? పోలీస్ స్టేషన్ కి వెళ్తే మీరు ఈ చిన్నదానికి గ్యాస్ దానికి కంప్లైంట్ ఎందుకు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు సార్. ఒక 5-6 మంది వచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు సార్. నువ్వు ఆ 100 రూపాయలు ఇచ్చినప్పుడు నీకు ఆ జాబ్ ఎందుకు, నువ్వు గ్యాస్ ఎందుకు వేయించుకుంటున్నావు అని చెప్పేసి నా మీద తిరగబడి మాట్లాడితే నేను కొట్టినా సార్. నేను వాళ్ళని మీరు ఏంటి అని అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకోవట్లేదు సార్. మరి అదే మీరు ఏంటి అని అంటే కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఇక్కడ మీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నిజంగా ఎవరో ఆ వ్యక్తి అన్న వ్యక్తికి కనీసం కూడా సెన్స్ లేకుండా మెదడులు మోకాల్లో ఉండి మాట్లాడినట్టే గానీ మీలాంటి అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదు. వెల్కమ్ టు హిట్ టీవీ. మీ న్యాయ సమస్యలకు సమాధానం ఇచ్చే షో. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శివరావ్ గారు. నమస్తే సార్. ఒక కాలర్ ఒక ప్రాబ్లం తోటి మనకు కాల్ చేశారు. కాలర్ ని కనెక్ట్ చేద్దాం ఒకసారి, తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. హలో 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 వినిపిస్తుందండి. చెప్పండి. మనతో పాటు లైవ్ లో హైకోర్టు అడ్వకేట్ శివరావ్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా సార్ కి చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నా పేరు నరేందర్ సార్. చెప్పండి నరేంద్ర గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, నేను ఆఫీస్కి వెళ్ళే టైంలలో మా ఆవిడ గ్యాస్ రిసీవ్ చేసుకునేది సార్, గ్యాస్ తీసుకునేది. ఓకే. అయితే పాయింట్ ఏంటంటే సార్, నాకు ఈ 1 వీక్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను ఇంట్లో ఉంటున్నాను అనమాట. ఓకే. ఒక 1 మంత్ బ్యాక్, ఇది 1 మంత్ బ్యాక్ ఇష్యూ. ఓకే. అయితే పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు గ్యాస్ వచ్చేసి 905 రూపాయలు కదా సార్. ఓకే. ఫస్ట్ ఓకే. రీసెంట్ గా వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాస్ షార్టేజ్ ఉందని చెప్పేసి రేట్లు పెంచారు కదా. ఓకే. ఓకే. 965 రూపాయలు అయింది కదా. అవును. 965 రూపాయల తర్వాత మా గ్యాస్ అతను పైకి తీసుకొచ్చాడు సార్. ఓకే, పైకి తీసుకొస్తున్నారు సార్. ఎందుకు ఇంతగానం తీసుకుంటున్నావు అని చెప్పేసి నేను అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఈ 100 రూపాయలు కూడా ఇవ్వని కూడా నీకు శాతం అయితే లేదా అని చెప్పేసి కొంచెం వల్గర్ గా మాట్లాడాడు సార్. ఎవరు? గ్యాస్ డెలివరీ బాయ్? డెలివరీ పర్సన్ సార్. ఓకే. ఓకే. ఆ డెలివరీ పర్సన్ మళ్ళీ ముందుగా కూడా మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడండి అట్లనే. ఓకే. అంటే పై దాకా ఒకసారి తీసుకురావడము, అట్లా తీసుకొచ్చినప్పుడు కూడా మాట్లాడింది సార్ అట్లనే. ఓకే. అట్లా నాతో కూడా అట్లా మాట్లాడితే నేను ఏం చేశానంటే ఒక మాట అన్నాను అనమాట. నేను కొంచెం కొట్టడానికి వెళ్తే కొంచెం వాడు కూడా నన్ను కొట్టిండు, నేను కూడా అతను కొట్టినా. ఓకే. మరి కంప్లైంట్ ఏమన్నా చేసిండ్రమ్మా పోలీస్ స్టేషన్ లో? కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్తే మీరు ఈ చిన్నదానికి గ్యాస్ దానికి కంప్లైంట్ ఎందుకు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు సార్. ఎవరన్నారు? నాకేమో మళ్ళీ ఒక రోజు కిందికి వస్తుంటే అందరు వచ్చి కిందికి వచ్చి బెదిరించారు సార్ నన్ను. చాలా వరకు ఒక 5-6 మంది వచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు సార్. పోలీస్ స్టేషన్ లో పోయి మళ్ళీ కంప్లైంట్ ఇస్తుంటే కేసు తీసుకోమని చెప్పేసి అంటున్నారు సార్. అంటే దీనికి పరిష్కారం ఎలా ఉంటుందని చెప్పేసి మీ షో చూశాను సార్. అందుకని ఒకసారి మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి ఇప్పుడు? అంటే అది కదమ్మా, ఇప్పుడు మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి? మీరు ఇప్పుడు ఈ గ్యాస్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లాడ్జ్ చేయాలా, లేకపోతే పెరుగుతున్న అంటే మీకు ఎక్స్ట్రా చార్జెస్ చేస్తే దాని ఎక్స్ట్రా చార్జెస్ నుంచి బయటికి రావాలా? వినండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అంటే ఏంటంటే అమ్మా, ఇది గ్యాస్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, ఏదైతే మనము దాంట్లో 905 ఏదో కాలర్ చెప్పినట్టు ఒక అమౌంట్ ఉంటది. వినండి మీరు కూడా మిత్రమా, ఏంటి అని అంటే మీకు రిసిప్ట్ లో ఏదైతే అమౌంట్ ఉంటుందో మీ గ్యాస్ సంబంధించిన బిల్లో, ఆ బిల్లు మాత్రమే మీరు పే చేయాలా. ఎక్సెస్ బిల్లు పే చేయాల్సిన అవసరం లేదు అని లేదు. వినండి ఇలా ఎక్సెస్ బిల్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గ్యాస్ ఏజెన్సీలు ఇండియా కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు చాలా క్లియర్ గా చెప్పి ఉన్నాయి గతంలో. మీరు ఇప్పుడు ఎంత పే చేశారండి గ్యాస్? ఒకటి, ఇప్పుడు ఏంటి అని అంటే మీకు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ గా మీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ నంబర్ మీ దగ్గర ఉంటది కదండి, వాళ్ళకు మీరు ఇమీడియట్ గా కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు వాళ్ళే టేకప్ చేసుకుంటారు, అంతేగాని మీరు గొడవపడాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళకి కాల్ చేస్తేనే వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఆ 100 రూపాయలు ఇచ్చినప్పుడు నీకు ఆ జాబ్ ఎందుకు, అదెందుకు, నువ్వు గ్యాస్ ఎందుకు వేయించుకుంటున్నావు అని చెప్పేసి నా మీద తిరగబడి మాట్లాడితే నేను కొట్టినా సార్. నేను వాళ్ళని ఎవరు అది మాట్లాడింది? డెలివరీ బాయ్స్ లేకపోతే గ్యాస్ ఏజెన్సీస్ మాట్లాడినారా? డెలివరీ బాయ్స్ తోటి మాట్లాడినా, నేను గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో కూడా అట్లే మాట్లాడితే వాళ్ళు అట్లే మాట్లాడారు నాతోటి.
ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అట్లా మాట్లాడడానికి లేదు. ఒకవేళ వాళ్ళు అట్లా మాట్లాడినట్లయితే కనుక మిత్రమా ఏంటి అని అంటే మనం వాళ్ళ మీద కేసు కట్టి ఆ గ్యాస్ ఏజెన్సీనే క్లోజ్ చేయించేటువంటి అవకాశము ఒక కన్జ్యూమర్గా కస్టమర్గా మీకు ఉంది. మీరు ఏంటి అని అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకోవట్లేదు సార్. మరి అదే మీరు ఏంటి అని అంటే కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఇక్కడ మీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. మీరు ఏంటంటే కొంత ఆలోచనతోని ఏదైతే అక్కడ జరిగిన సన్నివేశాన్ని మీరు ఒకసారి మీ మొబైల్లో రికార్డ్ చేసేసి ఆ రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ ఫోన్ పట్టుకొని మేము రికార్డింగ్ అయితే చేసుకోలేం కదా సార్. ఒకవేళ రికార్డింగ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే కనీసము డైరెక్ట్గా ఏంటి అని అంటే మీరు గ్యాస్ ఏజెన్సీ ఇట్లా జరుగుతుంది అని చెప్పేటప్పుడు కన్జ్యూమర్కు మీరు ప్రొటెక్షన్ ఇక్కడ ఏ ఏజెన్సీ అమ్మా ఇది ఏ ఏరియా కిందకి వస్తుంది? జనగాం సార్. సరే జనగాము మీకు ఇప్పుడు ఆ సమస్య కంటిన్యూ అవుతుందా లేదా? ఒకవేళ మీకు ఇదే సమస్య కంటిన్యూ అయితే మీరు ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ నెంబర్లు మాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. నేను మాట్లాడి మీ ప్రాబ్లమ్ సొల్యూషన్. ఒక్క నిమిషం సార్. నేను ఇంతకు ముందే నాకు తెలిసి ఒక గంటన్నర అవుతుంది అనుకుంటా పోలీస్ స్టేషన్ వచ్చి ఇట్లా నేను యూట్యూబ్ లో మీ రీల్స్ చూసి కాల్ కనెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి కంటిన్యూస్ గా ఫోన్ చేస్తుంటే ఇప్పుడు కనెక్ట్ అయింది సార్. నాకు నేను 2 గంటల నుంచి ట్రై చేస్తున్నా కాల్. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిరు కదా, మీకు ఏదైతే సమస్య ఉందో మీ సమస్యకు సమాధానం మా దగ్గర ఉంది. మీరు ఆవేశపడకండి. ఫస్ట్ మీరు ఆవేశంలో ఉన్నారు. మీరు ఆవేశాన్ని కొంత పక్కకు పెడితే మీ సమస్యకు సమాధానం దొరుకుతుంది మిత్రమా. మీరు ఏంటి అని అంటే మీ సమస్య ఏంటో మీరు అది ఏంటంటే అదేమ్మా ఇప్పుడు ఏమంటున్నా చాలా దుర్మార్గం, దారుణము. ఇట్లాంటిది అనడానికి లేదు వాళ్ళకి. వాళ్ళు ఏంటి అంటే గ్యాస్ వచ్చేసి గ్యాస్ డెలివరీ చేయాలా, ఇచ్చిపోవాలా, మీరు ఏమన్నా ప్రేమగా ఇస్తే 5దో 10దో తీసుకోవాలి. కానీ వాళ్ళు వచ్చేసి డిమాండ్ చేయడానికి లేదు. వాళ్ళు వచ్చేసి మీకు ఏదైతే రిసిప్ట్ అదే నేను ఏమంటున్నా అదే మీకు డిమాండ్ చేసిరు కాబట్టి మీకు కోపం వచ్చింది, గొడవ జరిగింది. బట్ అంతవరకు పోకుండా ఉండాల్సింది ఏంది అని అంటే ఆ ఏజెన్సీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడుతూ ఒకవేళ ఏజెన్సీ వాళ్ళు కూడా ఇదే ధోరణిలో ఉన్నారని చెప్పేసి నేను నిర్ధారణకు వస్తే ఖచ్చితంగా ఏజెన్సీని క్లోజ్ చేయించేటువంటి బాధ్యత నాది. మీరేంటి అని అంటే ఈ లైన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు నాకు పర్సనల్గా కాల్ చేయండి. నేను మీకు నేను ఆ సొల్యూషన్ ఏంటో చెప్తాను. ఖచ్చితంగా ఏంటి అంటే ఆ గ్యాస్ కంపెనీ ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేపిద్దాం మనం. ఎందుకనంటే కస్టమర్ను పట్టుకొని ఈ విధంగా నువ్వు 100 రూపాయలు 100 కట్టలేని కూడా 1000 రూపాయలు కట్టి 900 పెట్టి గ్యాస్ తెచ్చుకున్నాడా? నిజంగా ఎవరో ఆ వ్యక్తి అన్న వ్యక్తికి కనీసం కూడా సెన్స్ లేకుండా మెదడులు మోకాల్లో ఉండి మాట్లాడినట్టే కానీ ఖచ్చితంగా అట్లా మాట్లాడడానికి లేదు. అట్లా మాట్లాడితే వాళ్ళ మీద మనము కేవలము ఈ గ్యాస్కు సంబంధించిందే కాక డిఫామేషన్ సూట్స్ కూడా వేయచ్చు. అయితే ఏంటంటే మీరు కూడా ఈ గొడవలకు పోకుండా ఉండాల్సింది మిత్రమా. ఏంటంటే ఈ కొట్టుకోవడము ఇదంతా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు సమస్య వచ్చినప్పుడు వినండి. మీకు సమస్య వచ్చినప్పుడు అయితే పోలీసులకు చెప్పాలి, లేకపోతే న్యాయస్థానాలని న్యాయవాదాన్ని ఆశ్రయించాలి. కానీ ఇది కొట్టుకోవడం అనేది సరైన సమాధానం కాదు. ఏదైనప్పటికీ మీరు చాలా ఆవేశపడుతూ ఉన్నారు. మీకు అన్యాయం జరిగింది, మీలాంటి అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదు. ఏంటి అని అంటే ఇప్పుడు అందులో ఎంతైతే ఉందో అమౌంట్ వీళ్ళు పే చేసిండ్రు. మీరు ఏందనంటే గూగుల్ పేతోనో ఫోన్పేతోనో ఆ అమౌంట్ పే చేయాలి. వింటున్నారబ్బా? ఆ అమౌంట్ పే చేయాలా. దాని తర్వాత ఎక్సెస్ అమౌంట్ అడిగితే ఏజెన్సీ కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసినప్పుడు ఏజెన్సీకి ఫోన్ చేసి ఏజెన్సీతో మీరు మాట్లాడతారు కదా, ఆ ఫోన్ రికార్డు మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ రికార్డు పెట్టుకొని మీరు మా దగ్గరకు వస్తే ఆ ఏజెన్సీని క్లోజ్ చేయించే బాధ్యత మాది. వింటున్నారా మిత్రమా? మీరు ఒకసారి మీరు నాకు పర్సనల్గా కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీ న్యాయం చేసే ఏర్పాటు చేస్తాను. సార్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే నంబర్ అదేనా సార్? దానికి చేయమంటారా? చేయండి. మా వాళ్ళు చెప్తారు, మీకు మా టీం చెప్తారు, మీరు దాన్ని చేసుకోండి. సో మీకు ఏదైనా ఫర్దర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేము స్క్రీన్ పైన సార్ కాంటాక్ట్స్ అన్ని మేము డీటెయిల్స్ ఇస్తాము. మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఏంటంటే దారుణం నిజంగా. ఇప్పుడు కస్టమర్స్ అనే వాళ్ళు లేకపోతే అసలు ఈ కంపెనీస్ అనేటివే లేవు. నిజంగా కస్టమర్ అనేవాడు దేవుడితో సమానం. అట్లాంటి ఆ వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా తిట్టడము, కొట్టడము, దౌర్జన్యము అనేది 5-10 ప్రేమగా ఇస్తే తీసుకోవడం. అంతేగాని దే ఆర్ నాట్ సపోజ్ టు డిమాండ్ కదండి. మరి ఆ విధంగా డిమాండ్ చేయడం అనేది నిజంగా కూడా చాలా తప్పు. సరే, క్లయింట్ కూడా కొంత ఆవేశంలో ఉన్నారు. నిజంగా కూడా మీకు ఎవరికైనా గ్యాస్కు సంబంధించి ఎక్స్ట్రా మనీ రిసిప్ట్లో ఆ బిల్లులో లేని దానికంటే ఎక్కువ అడుగుతున్నప్పుడు మీరు మనల్ని సంప్రదించవచ్చు. ఖచ్చితంగా మీకు న్యాయం కల్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం.
ఏవైనా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ కాంటాక్ట్ కూడా మేము స్క్రీన్ పైన ఇస్తాం. సార్ని మీరు ఫర్దర్గా వెళ్ళాలనుకుంటే సార్ని కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.